ఈ వీడియో కింద మీరిచ్చే ఒక్కొక్క కామెంటు పిఠాపురం వర్మ చూస్తారు, జనసేనలోని పెద్దలు కూడా చూస్తారు. సో మిస్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు చెప్పబోయేది డెఫినెట్లీ వర్మకి చెప్తున్నారు, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ చెప్తున్నారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అడుగుతున్నా, చెప్పండి, ఇద్దరిలో ఎవరు నిజాయితీ గల నాయకుడు? పవన్ కళ్యాణ్ నిజాయితీ గల నాయకుడు, వర్మ నిజాయితీ గల నాయకుడు. రెండిట్లో ఒక్కటి దెబ్బకి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయగానే మొత్తం క్లారిటీ వచ్చేయాలి. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. పిఠాపురం రాజకీయాల్లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారాయి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ తన రాజకీయ భవిష్యత్తు మీద కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధిష్టానం ఆయన్ని పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించడం, ఆ వెంటనే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయనకి ఒక భారీ జాక్పాట్ ఆఫర్ అందింది అనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. రాత్రికి రాత్రి ఆయనకి ఫ్యాన్ కిందకి చేరిపోతారంటూ కూడా చర్చలు సోషల్ మీడియాలో మారి ఇటు రాజకీయాల్లో గల్లీల్లో కూడా ఈ విషయం హోరెత్తుతోంది. పిఠాపురంలో జనసేన నేతల్లో పసుక్కపోవడం, ఫ్లెక్సీ వివాదం ముదిరి పాకాన పడడం వంటి కారణాలతో వర్మని పక్కన పెట్టడం ఆయన అనుచరుల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. ఇదే తరుణాన్ని అదనగా చూసుకుని వైసీపీ వ్యూహాత్మక పావులు కదుపుతోందని అనుకూల మీడియాలో అంటున్నారు. వర్మ వంటి బలమైన నేతని తమ వైపు తిప్పుకుంటే పిఠాపురంలో కూటమికి గట్టి షాక్ ఇవ్వచ్చని జగన్ భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా భవిష్యత్తులో ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామనే హామీతో పాటు ఒక తిరుగులేని ఆఫర్ని కూడా జగన్ సిద్ధం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి 2024 ఎన్నికల సమయంలో వర్మ త్యాగం చేశారని, అయినప్పటికీ ఆయనకు తగిన గుర్తింపు లభించలేదనేటువంటి వాదనలు ఉన్న నేపథ్యంలో వైసీపీ వైపు నుంచి అందుతున్న ఈ ఆఫర్ ఆయనకు ఒక వరంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా కూటమిలో తన ప్రాధాన్యత తగ్గిపోతుందని ఆవేదనలో ఉన్న వర్మకి వైసీపీ ఇచ్చే భరోసా ఒక కొత్త ఊపిరి పోస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముందనేది కూడా చెప్పలేని పరిస్థితి. వర్మ తీసుకోబోయే నిర్ణయం మాత్రం పిఠాపురం పాలిటిక్స్ని మలుపు తిప్పడం ఖాయం అనిపిస్తోంది. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య ఈ విషయంలో రహస్యంగా డిస్కషన్లు నడుస్తున్నాయి అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. అటు వైసీపీ శ్రేణులు వర్మను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తూ ఉండగా, వర్మ మాత్రం ప్రస్తుతానికి ఎటువైపు వెళ్లకుండా మౌనంగా ఉంటూ తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. జగన్ ఇస్తున్నటువంటి ఆ జాక్పాట్ ఆఫర్ నిజంగానే వర్మని ఆకర్షిస్తుందా? ఆయన టీడీపీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీ కండువా కప్పుకుంటారా? ఇవన్నీ తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా పిఠాపురం రాజకీయం మాత్రం ఇప్పుడు వర్మ వర్సెస్ కూటమి అన్నట్టుగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.